అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషం, మీ సహకారంతో మన సినిమా పెద్ద హిట్ అయింది. చాలా ఆనందం. ఈ హిట్ అవడంలో సినిమా తీసే పాత్ర మాదైతే ప్రజల దగ్గరికి తీసుకెళ్లే పాత్ర మీదైంది. ఇవాళ అవన్నీ ఫలించి, అది కాకుండా ఓటీటీలు పెరిగి, ఆ తర్వాత థియేటర్లో, చిన్న చిన్న థియేటర్లో కూడా సినిమాలు వేసి పైరసీ అనేది క్రమంగా కిందకి వెళ్ళిపోయింది. కానీ సడన్గా ఒక 2 మాసాలుగా ఈ పైరసీ రాక్షసి మళ్ళీ తన పగని పైకి తీసి నాట్యం ఆడుతుంది. ఇది మరీ ఎత్తుకు లేవకుండానే దీన్ని తీసేయాలి అనే ఒక ఉద్దేశంతో, యాక్చువల్గా ఇది మొన్న ఈ మధ్యకాలంలో లేనిది మొన్న దిల్ రాజు గారి సినిమాతోటి ప్రారంభమైంది మళ్ళీ. అప్పుడు చాలా ప్రయత్నాలు చేసి మేమందరం ఇదివరకటి నుంచి ఛాంబర్లో ఒక సెల్ పెట్టుకున్నాం. అంటే కంటిన్యూస్గా వచ్చిన పైరసీలు చిన్న అయినా పెద్ద అయినా ఏ సినిమాకైనా ఆ పైరసీలు డౌన్ చేయడం కోసం మేము ఇక్కడ కొంత అమౌంట్ పే చేస్తే ఇక్కడ ఆ సెల్లు అదే పని మీద ఉంటారన్నమాట, పగలు రాత్రుళ్ళు. ఆ సెల్లు ఈ సినిమాకి కూడా ఆ సెల్ని ఎంగేజ్ చేశాము. కానీ చాలా మంచి ప్రింట్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇది ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే, వాట్సాప్ గ్రూపుల్లో కానీ లేకపోతే టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ దీన్ని పంపిస్తున్నారు. రేపు ఎల్లుండిలో మేము కొంతమంది యాడ్మిన్ని పసిగట్టాము. ఆ యాడ్మిన్స్ని అరెస్ట్ చేస్తాం. ఇది సైబర్ క్రైమ్కి తీసుకెళ్ళాము. సైబర్ క్రైమ్ నుంచి ఒకసారి గ్రహించాల్సింది ఏంటంటే, ఈ గ్రూపుల్లో మీరు పంపిస్తారే యాడ్మిన్స్, మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జైలుకి వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంది. మేము దీన్ని కొంచెం పెద్దదిగా చేసి కొంచెం పట్టుబట్టేలాగా పట్టుదలతో ఉన్నాం దీన్ని. అందువల్ల హెచ్చరించడం ఏంటంటే, ఇది ఒక క్రైమ్. ఈ మధ్య మర్చిపోయాము మనం, కానీ ఇది ఒక క్రైము. దీనికి ఒక ఇదివరకన్నా సైబర్ సెల్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇదివరకు ఉన్నంత కష్టం కాదు, ఇప్పుడు పట్టుకోవడం కూడా కొంచెం తేలికైంది. అందువల్ల అందరికీ ఈ పర్టికులర్గా వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూపులకి నా హెచ్చరిక, వాళ్ళ అడ్మిన్స్ జాగ్రత్తగా ఉండండి. మీరు పొరపాటున దీన్ని ఫార్వర్డ్ చేస్తే అడ్మిన్దే బాధ్యత అవుతుంది. అడ్మిన్ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇలాగా కాకుండా కొన్ని వెబ్సైట్లు ఏదో అది తెలియక కుర్రోళ్ళు సరదాగా వెబ్సైట్లో పెడుతూ ఉంటారు. నిన్న ఆర్టీసీ బస్సులో, గవర్నమెంట్ ఆర్టీసీ బస్సులో వేశారు. అమాయకత్వం, ఆ డ్రైవరు అమాయకత్వం. అది అది వివరంగా వాసు చెప్తారు. ఎక్కడ ఏంటి అది వివరంగా వాసు చెప్తారు. అందుకని మీరు మా సినిమాని సక్సెస్ చేయడానికి ఎంత బాగా మీడియా వారు ఉపయోగపడ్డారో దీనికి కూడా సహకరించి మా సినిమాని, ఎందుకంటే ఇవాళ పాప సక్సెస్ తోటి కుర్రోళ్ళు అటు ఇటు పరిగెడుతూ మధ్యలో మేము అక్కడ చూసాము, మేము ఇక్కడ చూసామని అంటుంటే వీళ్ళు పాపం డల్ అయిపోతున్నారు. నేను లైఫ్లో బోల్డ్ చూసేశాను. ఇవాళ ఈ కుర్రోళ్ళందరూ నా చుట్టూ ఉత్సాహంగా ఈ సినిమా హిట్ అయ్యిందని ఒక ఉత్సాహంతో వెళ్తూ ఉంటే ఈ మధ్యలో ఇది ఒక ప్రతిబంధకం అయిపోయింది మాకు. అందుకని దయచేసి దీంట్లో మిమ్మల్ని సహకరించమని కోరుతున్నాను. థ్యాంక్స్ అండి.